హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. ఇంకా ఆలస్యం చేయకుండా టక చెప్పేస్తాను, వీడియో చూసేయండి. ఇంతకీ ఈ పళ్ళు ఏంటో మీకు తెలుసా? వీటిల్ని బిక్కి పళ్ళు అంటారు. మేము చిన్నప్పుడు చాలా విరివిగా తినేవాళ్ళము. మాకు స్కూల్ దగ్గర ఇంటర్వెల్ టైంలో ఇలాంటి పళ్ళంతా అమ్మేవాళ్ళు. అంటే మా ఊరికి దగ్గరగా అడవులు ఎక్కువగా ఉండడం వల్ల అడవి నుంచి రకరకాల పళ్ళు, ఊటిపళ్ళు, బీరపళ్ళు, ఊటిపళ్ళు, ఇట్లా బిక్కిపళ్ళు, తర్వాత రకరకాల పళ్ళు అండి. పేర్లు కూడా నాకు గుర్తులేవు. సారపళ్ళు ఏమైనా వచ్చి, అలాగే ఊటిపళ్ళు, చాలా పేర్లు ఇంకా గుర్తు రావట్లేదు. అట్లా రకరకాల పళ్ళన్నీ అమ్మేవాళ్ళు. ఈ పళ్ళన్నీ మేము చాలా చక్కగా, ఆనందంగా, సంతోషంగా ఫ్రెండ్స్ అందరం పంచుకుంటూ తినేవాళ్ళం. ఎందుకంటారా, ఈ పళ్ళు తినడం వల్ల మాకు అప్పుడు ఎవరికి ఒబేసిటీ లేదు, ఎటువంటి అనారోగ్యం లేదు. సరదాగా అందరం ఆడుకునే వాళ్ళం, చదువుకునే వాళ్ళం. ఏ ఇబ్బందులు, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అసలే లేవు. ఇప్పుడు అసలు అలాంటివి ఏవి దొరకటం లేదు. అసలు అడవులే లేకుండా పోతున్నందుకు ఏమీ లేకుండా పోతున్నాయి. ఇవి నాకైతే అన్ని పళ్ళు ఇష్టమే. ఇవి బిక్కి పళ్ళు. మా తాత ఎలా అనేవారంటే, బిక్కుపళ్ళు తింటే బక్కకోతి అనేవారు. అంటే నేను అప్పుడు చాలా బక్కగా ఉండేదాన్ని. వీటి సామెత కూడా అలాగే అనేవాళ్ళు. బిక్కుపళ్ళు తింటే బక్కకోతి అని అనేవాళ్ళు. అట్లాగా తాత చెప్పిన సామెతలు, మాటలు కూడా ఇవి పళ్ళు చూశాక మా తాతగారు గుర్తుకొచ్చారు. అలాగా ఈ పళ్ళని మీరు ఎవరన్నా తిని ఉన్నారా? అసలు తెలుసా మీకు ఈ పళ్ళు? బిక్కిపళ్ళు అంటే విషయం తెలుసా? అసలు బిక్కిపళ్ళు అంటే ఏందో తెలుసా? వీటిల్లో ఏమేమి ఉంటాయో మినరల్స్, విటమిన్స్ అయితే నాకు తెలియదు. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ మా అమ్మ తెచ్చారు, బయట అమ్ముతున్నారని. సరే, మా పిల్లలకు కూడా తెలియదు కదా, అందుకని మా పిల్లకి ఎలా వల్చాలి, ఎలా తినాలి అనేది ఓపెన్ చేసి తీసి చూపిస్తూ తనకు పెట్టాను. ఇంకా మా వారికి, మా పాపకి అందరికీ తీసి పెట్టారు. అందరూ తిన్నారు. చాలా బాగున్నాయి అని అన్నారు వాళ్ళు కూడా. కానీ ఇప్పుడు టేస్ట్లు, అప్పుడు టేస్ట్లు ఇప్పుడు ఉన్న వాళ్ళకి అసలు అయితే నచ్చదులేండి. నేనైతే నా చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ చాలా హ్యాపీగా తిన్నాను. ఇట్లాగా రకరకాల పళ్ళన్నీ మాకు అప్పుడు అమ్మేవాళ్ళండి. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరిలో కొంచెం పర్వాలేదు, పూర్తిగా అయితే పోలేదు, కానీ ఏవో కొన్ని రకాలు ఇంకా దొరుకుతూనే ఉన్నాయి. పాలపళ్ళు అయితే యాప పళ్ళు లాగే ఉండేవి, కానీ పాలపళ్ళు అవి తింటుంటే బబ్లికం లాగా ఉండేది. స్వీట్గా చాలా బాగుండేవి. అన్ని పళ్ళు మళ్ళీ టేస్ట్గా ఉండేవండి ఆ రోజుల్లో. ఆ రోజులను మిస్ అవుతున్నామని ఎప్పుడూ అనిపిస్తూనే ఉండేది. సరే, ఏదో అప్పుడప్పుడు ఇంకా మా ఊర్లో దొరుకుతూ ఉన్నందుకు సంతోషమే. సరే, మీకు ఎవరికైనా ఈ పళ్ళు తెలిసేమో చూపిస్తామని వీడియో చేశాను. మీరు ఎవరన్నా తిని ఉన్నా కానీ, కనీసం ఈ పళ్ళు తెలిస్తే కూడా ఎవరైనా సరే ఒక్క కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా ఇంకా తెలిసిన వాళ్ళు ఉన్నారా అనుకుంటాను.